హాయ్ అండి. ఈ రోజు మనం పాండరీపురంలో జరిగే పాండురంగని ఉత్సవం గురించి తెలుసుకుందాం రండి. పాండరీపురం ఇది మహారాష్ట్రలోనే ఒక ప్రసిద్ధి భక్తి క్షేత్రం. చంద్రభాగా నది తీరాన ఉన్న ఈ పుణ్యస్థలం భూలోక వైకుంఠంగా భావిస్తారు. పాండురంగ స్వామి ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారో స్పష్టంగా తెలియదు. అయితే ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది. ఈ రోజున లక్షలాది భక్తులు పాండరీపురం వైపుగా పాదయాత్రగా బయలుదేరతారు. ముఖ్యంగా తుకారాం గారి దేహు నుండి, జ్ఞానేశ్వర్ మహారాజ్ గారి ఆలంది నుండి ప్రత్యేక పల్లకి యాత్రలు ప్రారంభమవుతాయి. ఈ యాత్రలనే వక్కారి యాత్రలు అంటారు. ఈ యాత్రలు దాదాపు 250 కిలోమీటర్ల దూరం నుండి 21 రోజుల పాటు సాగుతాయి. భక్తులు పాదరక్షకులు లేకుండా నడుస్తారు. తులసిమాల కూడా ధరిస్తారు. శాకాహారమే తినాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడిని పాండురంగడి లాగానే గౌరవిస్తారు. ఇది ఈ యాత్ర యొక్క ప్రత్యేకత. ఈ వక్కారి ఉత్సవానికి చరిత్ర 17వ శతాబ్దం నుంచి ఉంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఈ పద్ధతులు ఏమీ మారలేదు. అందుకే ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీన భక్తి పాదయాత్రగా గుర్తింపు పొందింది. జై పాండురంగ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.